భూమాయ దదానం జీవనస్పతి గురుణ ఏవ వదేశేర జయదేభ్యో సర్పేభ్యో నమః. అందరూ కూడా శేషాయ నమః అనుకోండి. శేషం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. పాపవస్యం వా ఏతత్ క్రియతే యచ్ఛేసా పాపేన సమానం కర్మం కృణ్వంతు పాపేయాన్ పశ్చాద్వదంతే. అందరూ కూడా పాపాయ నమః అనుకోండి. పాపం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. రోగాయ స్వాహ. అందరూ కూడా రోగాయ నమః అనుకోండి. రోగం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం అహిర్బుద్ధియాయ స్వాహ. అందరూ కూడా అహిర్బుద్ధియం అనుకోండి. అహిర్బుద్ధియం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ప్రస్తాగపదీయంతే ముఖ్య ఏవ భవతాస్య ముఖాజాయతే. అందరూ కూడా ముఖ్యాయ నమః అనుకోండి. ముఖ్యం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. రుద్రాయ రుద్రే ప్రభరామహే ఉదయథాన సముద్రీపదే విష్ణుం విష్ణుగ్రామే అస్మిన్ననాదురం. అందరూ కూడా భల్లాటం అనుకోండి. భల్లాటం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అందరూ కూడా సోమాయ నమః అనుకోండి. సోమం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఒక్కడు కాపండి. మైకిల్ లేవేంటి? ఆ మైకిల్ తిప్పుతున్నాం. ఇచ్చేసిన మైకిల్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. మైకిల్ లేనప్పుడు అందరూ కూడా నమస్కారం చేయండి. చెప్పండి. ధనం పెట్టి చెప్పాలి. ఈ ప్రతిష్ట అంతా మేము రోజు చేస్తూనే ఉంటాం ఈ మాసం అంతా. మాకేం కొత్త మంత్రాలు కావి. మీ చేత చెప్పిస్తే పుణ్యం వస్తుందని. మీరు మాట్లాడుకోవాలంటే లేచి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి కూర్చోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ ఊళ్ళో చేస్తున్నారు ప్రతిష్ట. ఆ చేసిన ఫలితం అంతా మీ ఇంటికి రావాలని. ఇప్పటిదాకా అంకురార్పణ చేశారు. అంకురార్పణ చేశాక సర్వదేవతలు పిలవాలి. మన పక్కన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవడమే? మన ఊళ్ళో మన దేవుడు ప్రతిష్ఠ చేసుకుంటూ మనమే పక్కన వాళ్ళతో మాట్లాడితే దేవుడు ఎందుకు వస్తారు మన దగ్గరికి? యాగశాల పోయాక దేవతలు ఆవాహన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫలానా మడిచెర్ల గ్రామంలో శివాలయం కట్టామయ్యా, కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ ఉండి మా స్వామి లోపల ప్రతిష్ఠ అయ్యేదాకా ఉండాలి స్వామి అని చెప్పే పనులు ఇవన్నంతా. ఏదో వాళ్ళు ఏదో చదువుకుంటారు మంత్రాలు. మనం యజమాని కదా, మాకే దీక్షాలు ఇచ్చారు, చక్కగా వరుసగా కూర్చోబెట్టారు స్కూల్లో పిల్లల్లాగా. కాబట్టి వాళ్ళు ఏదో చదువుకుంటారు.